హాయ్, సాయి జగదీష్ యూట్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మరియు ఈరోజు డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా, ఈ వీడియోలో ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవడం అర్థమవుతుంది. ఏదైనా ఒక బైక్ నడపడం వస్తే 4 వీల్ కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అయితే మన ముందుంది కదా, ఇది స్వరాజ్ ట్రాక్టర్ నడపడం వస్తే దీని తర్వాత స్పీడ్ వెహికల్స్ అన్నీ కొంచెం ఈజీగా అర్థమవుతాయి నడపడం. అయితే ఈ ట్రాక్టరు ముందుగా ఈ విధంగా డ్రైవర్ సీట్లో ఎక్కి కూర్చొని, ఇది స్టీరింగ్ బ్యాలెన్స్ తర్వాత ప్రాక్టీస్లో అర్థమవుతుంది. కానీ ముందు తెలియాల్సింది ఇది క్లచ్ అన్నమాట. ఇది ఎడమ వైపు ఉండేది, ఎడమ కాలుతో తొక్కేది ఇది క్లచ్. నెక్స్ట్ ఓల్డ్ మోడల్ అయితే ఈ మధ్యలో గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. మధ్యలో ఉంటుంది. ఇప్పుడు న్యూట్రల్ ఈజీగా అర్థం కావడానికి ఈ విధంగా ఎడమ కుడి ఫ్రీగా గేర్ రాడ్ అనేది ఉంటే అది న్యూట్రల్లో ఉన్నట్టు. చూడండి, ఇప్పుడు గేర్ వేస్తాను. చూడండి, దూరం అనేది కొంచెమే మూవ్ అవుతుంది. ఇప్పుడు న్యూట్రల్. ఈ 2 బ్రేక్స్ అన్నమాట. ట్రాక్టర్కు మాత్రమే, వేరే అంటే జేసీబీ ఇంకా కొన్ని రకాల ఆపరేటింగ్ మిషన్స్కి కూడా ఈ విధంగా ఉంటాయి. కానీ ట్రాక్టర్కి ఇది రైట్ సైడ్ బ్రేకు, ఇది లెఫ్ట్ బ్రేకు. లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్ టైర్ బ్రేక్ ఆగి రైట్ తిరిగి వస్తుంది అన్నమాట. రైట్ నొక్కితే లెఫ్ట్ సైడ్ తిరిగి వస్తుంది. ఈ విధంగా బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ట్రాక్టర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ వాటికేమో న్యూట్రల్లో ఉండి ఇక్కడ లోడ్ గేర్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఈ లోడ్ గేర్ న్యూట్రల్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇది ఓల్డ్ మోడల్ వాటికి ఏ విధమైన న్యూట్రల్ అంటే లోడ్ గేర్ న్యూట్రల్ చేయకపోయినా మెయిన్ గేర్ ఒకటి న్యూట్రల్ చేసుకొని ఈ విధంగా స్టెప్ ఆన్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ స్లోగా వదలాలన్నమాట. వదలాలి. అప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది. అంటే వీడియోలో మినిమం దున్నడం ఎలా అనేది, దున్నుకోవడం మినిమం కల్టివేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ఈ వెనకాల ఉన్న ఈ ఇంప్లిమెంట్ పేరు వచ్చేసి దీన్ని కల్టివేటర్ అంటారు. 910 కల్టివేటర్ ఇది టాప్ లింక్. అయితే దున్నేటప్పుడు మాత్రం ఈ టాప్ లింక్ అనేది ఫస్ట్ అయితే క్లోజ్ ఉంటుంది. దీన్ని కొంచెం ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ టాప్ లింక్, ఈ పార్ట్ని లూజ్ చేసుకొని ఈ గొలుసులు కూడా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. లేదంటే అక్కడ ఉన్న బెడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి థ్రెడ్ పోయే అవకాశం ఉంటుంది. అంటే మనం
తగిలించుకున్న ఇంప్లిమెంట్ని బట్టి ఈ టాప్ లింకు తర్వాత గొలుసులు అనేవి మళ్ళీ ఈ కొమ్మలు కూడా ఎక్కువ శాతం అయితే ఈ కొమ్మలు లెవెల్గానే ఉండాలి. రెండు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఈ మూడు అడ్జస్ట్మెంట్ అనేది చూసుకొని తర్వాత ఇది టాప్ లింక్, ఇది లిఫ్ట్ అండ్ హైడ్రాలిక్ వెనకాల ఇంప్లిమెంట్ని ఇది వెనకాల కంటే అప్లిఫ్ట్ లేస్తుంది, ఇలా డౌన్ చేస్తే డౌన్ అవుతుంది. అది ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, ఇంప్లిమెంట్ అనేది హైట్ లేసింది, డౌన్ అయింది. చూడండి, ఇప్పుడు దున్నుతున్న ఇంప్లిమెంట్ ఇది కల్టివేటర్ అన్నమాట. మన ముందున్న కొమ్మలు ఉన్నాయి కదా, ఆ రెండు కొమ్మలు కూడా సమానంగా ఉండాలి. టాప్ లింక్ లూజ్ ఉంటే కల్టివేటర్ ఇంత సమానంగా వస్తుంది అన్నమాట. ఇంకొకటి ట్రాక్టర్ మెయింటెనెన్స్, ఇంజన్ ఆయిల్ ఎప్పటికప్పుడు ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, గేర్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, రేడియేటర్కి గాలి అనేది పెట్టేయాలి, జామ్ కాకూడదు, హీట్ కాకుండా చూసుకోవాలి. కొత్త వెహికల్స్కి అయితే డాష్ బోర్డ్ పైన మీటర్స్ ఉంటాయన్నమాట. డాష్ బోర్డ్ పైన మీటర్స్ ఉంటాయి, వాటిల్లో తెలిసిపోతుంది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా, డీజిల్ ఎంత ఉంది, ఇంజన్ ఆయిల్ ఎంత ఉంది, ఆ మీటర్స్లో తెలిసిపోతాయి. ఇంకొకటి బ్యాటరీలో కూడా యాసిడ్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకా మరింత సమాచారం మరో వీడియోలో తెలుసుకుందాం. బాయ్.